హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఒక మంచి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట. ఫస్ట్ వచ్చేసి 2 ఎగ్స్ తీసుకున్నాము. బాయిల్డ్ ఎగ్స్ వాటిని వచ్చేసి చీజ్ గ్రేటర్‌తో చక్కగా తురుముకుందామండి. అప్పుడే మనకి మంచిగా ఫైన్‌గా వస్తుందనమాట. ఇలా తురిమేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళదుంప పెట్టుకున్నామండి. చూడండి 2గా కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నామంటే తొందరగా ఉడికిపోతుందనమాట. దీన్ని కూడా చక్కగా తురిమేసుకుందాము చీజ్ గ్రేటర్‌తో. మీరు కావాలంటే చేత్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్ద పీసులుగా ఉండిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇలా తురుముకున్నామనుకోండి చక్కగా ఫైన్‌గా వస్తుందనమాట. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియా పౌడర్, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ గరం మసాలా, తురిమిన అల్లం ఒక టేబుల్ స్పూన్, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగేసి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. తర్వాత 2 తరిగిన పచ్చిమిర్చి, కొంచెం తరిగిన కొత్తిమీర, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఫస్ట్. బంగాళదుంప, ఎగ్, ఉల్లిపాయలు అన్నీ మనకి చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. మసాలాలు అన్నీను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నామండి. వీటిని 3 స్పూన్లు అయితే వేసుకుందాము. మనం తీసుకున్న క్వాంటిటీకి నాకైతే 3 స్పూన్లు అయితే సరిపోయిందండి కరెక్ట్‌గాను. ఇది మనకి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. బాల్స్ చేసుకునేటట్టుగా ఉన్న కన్సిస్టెన్సీకి మీకు గనక ఇంకా కొంచెం ఎక్కువ పడితే ఒక 2 టేబుల్ స్పూన్లు కూడా యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీనికి మనం ఒక మైదా స్లర్రీ రెడీ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి తీసుకున్నాము. దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకుందామండి. వేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకొని పిండి కొంచెం మనకి పల్చగా ఉండేటట్టుగా మిక్స్ చేసుకుందాము. మనకి కోట్ అయ్యి అవ్వనట్టుగా ఉండాలని డిప్ చేసుకున్నప్పుడు అంతేను. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఉండలా ఏం లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇది వచ్చేసి కార్న్ ఫ్లేక్స్‌ని మిక్సీలో వేసి తీసుకున్నానండి నేను క్రమ్స్ లాగాను. మీరు కావాలంటే క్రష్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. దీనివల్ల మనకి మంచి క్రిస్పీనెస్ వస్తుంది పైన కోటింగ్ అనేది. చూడండి బాల్స్ అన్నిటిని ఇలా ఫస్ట్ మనం మైదాలో డిప్ చేసేసుకుందాం స్లర్రీలో. తర్వాత తీసేయాలని మనం కార్న్ ఫ్లేక్స్ చక్కగా కోట్ అయ్యేటట్టుగా అన్ని పక్కల మంచిగా కోట్ చేసుకుందామండి. దీనివల్ల మనకి అప్పర్ లేయర్ చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇలా అన్నీ మొత్తం మనం ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. చాలా ఈజీ అండి రెడీ చేసుకోవటం అయితే. దీంట్లో వచ్చేసి మనకి టైం అంతాను ఎగ్స్ బాయిల్ చేసుకోవటం, బంగాళదుంప బాయిల్ చేసుకోవటం అంతేనండి. ఆ 2 కనుక మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా క్విక్‌గా మంచి ఒక ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. నూనె వేడెక్కింది. దాంట్లో వేసేసుకుందామండి. నూనె మంచిగా కొంచెం కాగాలనమాట. కాగిన తర్వాత వేసేసి అన్ని 2 పక్కల మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసేసుకుందాము.
పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుందండి. ఒక మంచి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెసిపీ అనమాట. దీంట్లో వచ్చి నాకు అక్కడక్కడ కొంచెం 1, 2 పగిలినాయనమాట. అలా పగలకుండా అవాయిడ్ చేయడానికి మీరు టైం ఉందనుకోండి, ఒక 15-20 మినిట్స్ ముందుగానే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి డీప్‌లో. ఆ తర్వాత తీసి ఫ్రై చేసుకున్నారనుకోండి, ఆ ప్రాబ్లమ్ అయితే రాదనమాట. ఇలా చక్కగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుందామండి. టొమాటో కెచప్‌తో చాలా టేస్టీగా ఉందనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. థాంక్ యూ ఫర్